ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారంపై స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ మనలను తనకు పరిమళ సువాసనగా ఉండుటకు ఏర్పరిచిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్తమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందిస్తూ ఉన్న దైవ సందేశాన్ని విందాం. వీఆర్ ది ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, మనము క్రీస్తుకు పరిమళ సువాసన అయి ఉన్నాము అనే అంశంపై వారి సందేశాన్ని వినడానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని విందాం. వికసించి
ప్రార్థించుకుందాము. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకే వందనాలు యేసయ్య తండ్రి. అనుదిన వాక్యంలో మేము పాల్గొనే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు అనేక వందనాలు తండ్రి. వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితంలో మేమందరం జీవించుటకు నీ కృపను మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు. గుడ్ మార్నింగ్ అందరికీ తెలియజేయుచున్నాను. నేటి వాక్యం చూసినట్టయితే పరిమళ వాసము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనమును చూసినట్టయితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరి దేవుడు తన యొక్క జీవితాన్ని అర్పణముగాను బలిగాను ఎవరి కొరానికి సమర్పించను అంటే కేవలము తన బిడ్డలమైనటువంటి మనందరికీ కొరకు మరి దేవుడు సమర్పించుకున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ స్నేహితులారా, మనము మంచి సువాసనకే ఇష్టపడుతున్నాం. ఎవరమైనా కానీ మంచినే ఇష్టపడతాం, కానీ చెడును మాత్రం ఎవరం ఇష్టపడము. ఒక తోట నుంచి వెళుతూ ఉన్నాము అని అంటే అక్కడ ఎన్నో రకములైనటువంటి ఫ్లవర్స్, పువ్వులను చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే గులాబీ పువ్వు చూడడానికి అది ఎంతో అందంగా కనబడుతుంటుంది. ఆకర్షణటువంటి శక్తి దానికి ఎక్కువగా ఉంటుంది. అంటే దాన్ని చూడగానే మనము టెంప్ట్ అయిపోతూ ఉంటాం, కానీ దాంట్లో సువాసన అనేది ఉండదు. అదేవిధంగా మల్లె పువ్వు, అది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాంట్లో పరిమళ వాసన ఎక్కువగా ఉన్నట్టు, అంటే అందరి యొక్క హృదయాలను, అందరి యొక్క మనసులను ఆకట్టుకున్నట్టు మనము చూడగలుగుతున్నాం. ఇంకా అది ఆ వాసన ఎక్కడో ఉన్నటువంటి ఆ ఫ్లవర్ కూడా దాని వాసన ద్వారా, అంటే దాని పరిమళం ద్వారా ఎందరినో తన వైపు లాగినట్టు మనము చూడగలుగుతున్నాం. మరి మనమందరము కూడా ఆ విధంగా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటున్నాము, కానీ మనలో దేవుడికి ఇష్టమైనటువంటి పరిమళ వాసనగా మనం ఉంటున్నామా? దేవునిలో మనము వెదజల్లే బిడ్డలంగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షణ చేసుకునాలి. మన శరీరానికి మరియు నోటికి మంచి వాసన కొరకు ఎన్నో రకములైనటువంటి మరి పదార్థాలను మనం చేసుకొని తింటూ ఉంటాం. ఏ కొంచెము తక్కువైనా, అంటే టేస్ట్లో కొంచెం తక్కువైనా దాన్ని ఇష్టపడం, దాన్ని వదిలేసుకుంటాం. మరి ఆ విధంగా మనము ఉండకుండా, అంటే ఇష్టపడేటటువంటి పదార్థాలుగా, ఇష్టపడేటటువంటి మరి బిడలంగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. ఎక్కడన్నా ఇట్లా వెళ్తూ ఉంటే రోడ్ల పైన ఏదన్నా జంతువు చనిపోయి పడేసిండ్రు అని అంటే ఆ వైపు నుంచి వెళ్తుంటే గాలికి వాసన రాగానే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనము ముక్కు మూసుకుంటూ ఉంటాం. అంటే అది ఒక రకమైనటువంటి చెడు వాసన, దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. మంచి పరిమళ వాసనని ఇష్టపడతారు, కానీ దుర్వాసనను ఎవరు కూడా ఇష్టపడరు. మరి దేవుడు కూడా మన జీవితాలలో కూడా మంచి పరిమళించేటటువంటి జీవితాలనే దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనం కూడా అలాగున ఉండాలి. మరి క్రీస్తు ప్రభు మనకు ప్రేమ అనే పరిమళాన్ని వెదజల్లినట్టు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు చూడగలుగుతున్నాం. మరి మనము కూడా సువాసనగా ఉండాలని, మరి ద్వేషము మనలో ఉండకుండా, మనలో దుర్వాసన ఉండకుండా, మరి ఆయన చిత్తం ఏంటంటే మనము ప్రేమ అనే సువాసన నుండి పరిమళము అనే ప్రేమ సువాసనగా మనము ప్రకటించే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మరి ఒక్క దినంన చూసినట్టయితే పువ్వులను, అది ఒకటే రోజు ఉంటుంది, ఒకటే రోజు ఎంతో అందాన్ని మంచి వాసన ఇస్తుంది, ఒక్క రోజుల్ని ఎందరను ఆకట్టుకుంటాయి. కానీ మనం ఆ విధంగా ఒక్కరోజు ఉండేటటువంటి వారము కాము. ఎట్లుంటామంటే మనము బహుకాలము బ్రతికే వారంగా, మరి కాబట్టి మనము ఇంకెంత పరిమళాన్ని కలిగి ఉండాలి. మనం ఇంకా చాలా రోజులు బ్రతికి ఉంటాము, అంటే ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలము దేవుని యొక్క వాక్యాన్ని పరిమళ వాసనగా వెదజల్లే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పౌలు గారు అంటున్నారు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. రక్షించేటటువంటి వారి పట్ల కావచ్చు,
నశించేటటువంటి వారి పట్ల కావచ్చు. ఏ విధంగా ఉన్నారట? వారు క్రీస్తు యొక్క సువాసన ఉన్నట్టు ఇక్కడ చూడగలుగుతున్నారు. మరి 2 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూసినట్టే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జ్ఞానార్థమైన జీవపు వాసనగాను ఉన్నామట. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒకటి నశించేటటువంటి మనుషులు, అంటే మరణార్థమైనటువంటి వాసనను కలిగినటువంటి బిడ్డలు. ఎవరు? నశించేటటువంటి వారు. మరి రక్షింపబడుచున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే జీవార్థమైనటువంటి జీవపు వాసన కలిగినటువంటి బిడ్డలుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి రెంటిలో మనం ఏ సువాసన కలిగిన బిడ్డలంగా మనం ఉన్నాము? మనల్ని మనమే ఒకసారి పరీక్షణ చేసుకునాలి. మరి మనము వాక్యాన్ని బట్టి చూస్తే రక్షణ అనే ప్రేమ సువాసన కోరుకుంటూ, రక్షణ అనే ప్రేమ సువాసన ద్వేషము అనే మరణ వాసనను కోరుకుంటూ, మరి ద్వేషము అనే మరణపు దుర్వాసనను ఇస్తున్నటువంటి బిడ్డలంగా ఉన్నామా? లేదు పరిమళ వాసన ఇచ్చేటటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా? మనల్ని మనము ఒకసారి పరీక్షించుకునాలి. మరి మన రక్షణ అనే ప్రేమ పరిమళాన్ని కలిగి ఉందామా? లేదు ద్వేషము అనే మరణ దుర్వాసనను కలిగి ఉందామా? రక్షణ అనేటువంటి పరిమళ వాసనగా ఉందామా? నశించేటటువంటి బిడ్డల ద్వారా వచ్చేటటువంటి మరి దుర్వాసనలాగా మనం ఉందామా? ఒకసారి మనల్ని మనమే మన జీవితాలను పరీక్షణ చేసుకునాలని దేవుడు కోరుచున్నాడు. మరి దేవుడు మనము రక్షణ అనే ప్రేమ పరిమళం కలిగి ఉండాలని, ప్రేమ అనే పరిమళాన్ని వెదజల్లే రక్షణ సువార్తను ప్రకటించాలని ఈ దినమున దేవుడు మనల్ని కోరుచున్నాడు. కాబట్టి మరి అట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా, సువాసనగా పరిమళాన్ని వెదజల్లే వారంగా మనం ఉండుటకు దేవుడు తన కృప, తన యొక్క నడిపింపు మనలందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థించుకుందాము. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, ఇదిగో నీ నామాన్ని ధరించి ప్రభా, నీ పేరు పెట్టబడి ప్రభా, నీ పోలికలో నీ స్వరంలో చేయబడినటువంటి నీ బిడ్డమైనటువంటి మేమందరము కూడా ప్రభా యేసయ్య ఈ లోకంలో జీవించినంత మట్టుకు తండ్రి పరిమళ వాసనగా ఇతరులకు ప్రభా ఈ వాసనను వెదజల్లే బిడ్డలంగా ఉండుటకు మమ్మల్ని నీ సాధనములుగా వాడుకోమని నీ బంగారు పాదముల బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. పరిమళ సుమములు పూసెను, ప్రభుదయ ధర విరబూసెను. పరిమళ సుమములు పూసెను, అరుణోదయముగా మారెను రాత్రి, అరుణోదయముగా మారెను రాత్రి. కరుణావరములు కురిసెను ధాత్రి, పరమ రహస్యము ప్రేమతో ప్రసరించెను ప్రభు జన్మతో. పరిమళ సుమములు పూసెను. దర్శనమాయను వరదుని నీతి, దర్శనమాయను వరదుని నీతి. విరమణమాయను మరణపు భీతి, విరిసె క్షమాపణ హాయిగా. మరియ కిశోరుని జన్మగా పరిమళ సుమములు పూసెను. మెరిసెను మనమున వరుని సుహాసం, మెరిసెను మనమున వరుని సుహాసం. పరిచయమాయను పరమ నివాసం, మురిసెను హృదయము కొల్లగా. అరుదించగా ప్రభు చల్లగా,
అరుదించగా ప్రభు చల్లగా పరిమళ సుమములు పోసెను ప్రభుదయ ధరవిరాబోసెను పరిమళ సుమములు